అన్నాడు. ఆ పెన్సిల్ ఎవరి చేతిలో పడింది? ఆర్టిస్ట్ చేతిలో పడింది. కాబట్టి ఏమవుతుంది? ఒక చక్కని ఆర్ట్. సహోదరి సహోదరా, పెన్సిల్ ఆర్టిస్ట్ చేతిలో పడితేనే విలువైన చిత్రం. రాయి ఒక శిల్పి చేతిలో పడితేనే విలువైన శిల్పం. మట్టి కుమ్మరి చేతిలో పడితేనే విలువైన పాత్ర. నువ్వు నిన్ను సృష్టించిన దేవుని చేతిలో పడితేనే అద్భుతమైన జీవితం. ఇప్పుడు నీకున్న సమస్య ఏమిటంటే నువ్వు ఇంకా దేవుని చేతిలో పడలా. నువ్వు దేవుని చేతిలో పడి చూడు, దేవుని చేతికి నిన్ను అప్పగించు చూడు, ఏమవుతుందో. నా సాక్ష్యం మీకు తెలుసుగా. ఎల్బీ స్టేడియంలో జరిగినటువంటి అద్భుతమైన కృతజ్ఞత మహిమోత్సవానికి వచ్చారా? వచ్చామన్న వాళ్ళు ఒకసారి చూపిస్తారా? రైట్. ఆ రోజు నేను నా దేవుణ్ణి మహిమపరుస్తూ చేసింది ఏంటో తెలుసా? నా సాక్ష్యాన్నే పంచుకున్నా. వచ్చినటువంటి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ముందు అసలు నా జీవితాన్ని నా ప్రభువు ఎలా బాగు చేశాడో, మరోవైపు అన్ని టీవీ ఛానల్స్ వాళ్ళు కూడా, అన్ని న్యూస్ ఛానల్స్ కూడా ఆ రోజు నా జీవితాన్ని నా ప్రభువు ఎలా బాగు చేశాడో, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నమ్ముకున్న నన్ను దేవుడు ఎంతగా దీవించాడో, పనికి మాలిన వారిని పనికొచ్చే పాత్రగా నా ప్రభు ఎలా బాగు చేస్తాడో తెలుగు ప్రజానీకానికి సాక్ష్యం ఇచ్చాను. అది దేవునికి మహిమకరం కాదంటారా? ఖచ్చితంగా దేవునికి మహిమకరం. చెప్పాగా, అమ్మ ఏడ్చేది, పుట్టకున్నా ఉండే బాగుండేది వీడు, పుట్టి నన్ను ఏడిపించేస్తున్నాడు అని. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? తమ్ముళ్ళు చెల్లెళ్ళు మిమ్మల్ని కన్నందుకు అమ్మ నాన్న బాధపడుతున్నారా? కట్టుకున్నందుకు సహోదర సహోదరి నీ భార్య నీ భర్త బాధపడుతున్నారా? ఎంతకాలం నువ్వు నీ ఇంటిలో ఉన్న వారిని బాధ పెట్టి ఏడిపించి ఏం సాధిస్తావు? నీ భార్యను బాధ పెడుతున్నా, భర్తను బాధ పెడుతున్నా, అమ్మా నాన్నను బాధ పెడుతున్నా, అత్త కోడల్ని బాధ పెడుతున్నా. నువ్వు వాళ్ళ జీవితాల్లో ప్రేమను పంచాలంటే, వారికి ఆనందాన్ని పంచాలంటే ఒకే ఒక్క మార్గం ఏంటి తెలుసా? పాడైపోతున్నా, చెడిపోతున్నా, పతనమైపోతున్నా నువ్వు ప్రభు హస్తంలో పడితే నా ప్రభు నిన్ను బాగు చేస్తాడు. నిన్ను సృష్టించిన సృష్టికర్త చేతిలో నువ్వు పడాలి. అడుగుతున్నా, చొక్కా చిరిగిపోయింది అనుకోండి, ఎక్కడ తీసుకెళ్తారు? చొక్కా కుట్టేవాడి దగ్గర తీసుకెళ్తారు. చెప్పులు తెగిపోయినాయి అనుకోండి, ఆ తెగిపోయిన చెప్పులు ఎక్కడ తీసుకెళ్తారు? చెప్పులు కుట్టేవాడి దగ్గరికి తీసుకెళ్తారు. మీ బైక్ ఒకవేళ స్టార్ట్ కావట్లేదు అనుకోండి, ఎక్కడ తీసుకెళ్తారు? రిపేర్ చేసే మెకానిక్ దగ్గరికి తీసుకెళ్తారు. మీ జీవితం పాడైపోయింది అనుకోండి, ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్తామండి? బార్ అండ్ రెస్టారెంట్కి వెళ్తామండి, ఫుల్గా తాగేస్తామండి. ఇప్పుడు నువ్వు బార్ అండ్ రెస్టారెంట్కి వెళ్ళి ఫుల్గా తాగేస్తే జీవితం బాగుపడుతుందంటారా? ఉన్న ఆరోగ్యం కాస్త నాశనం అవుతుందంటారా? చెప్పండి. సహోదరి సహోదరుడు, నీ జీవితం పాడైనట్లయితే ఎక్కడ బాగుపడుతుందో తెలుసా? నువ్వు నిన్ను సృష్టించిన దేవుని దగ్గరకు వెళితేనే నీ జీవితము బాగవుతుంది. నిన్ను సృష్టించిన వాడు ఎవరో నువ్వు ఎప్పుడైనా గుర్తించావా? ఒకవేళ గుర్తించకపోతే ఒక్కసారి ప్రభు యేసుక్రీస్తును ప్రయత్నం చేసి చూడు. ఎందుకంటే నన్ను సృష్టించిన నా యేసు నన్ను బాగుపరిచినట్టుగా నిన్ను కూడా బాగుపరచుటకు ఆయన చాలినవాడో. ఈరోజు ప్రయత్నం చేయి. నీ జీవితాన్ని ప్రభువుకి అంకితం చేసి చూడు. ఆయన ఏం చేస్తాడో నీకు అర్థమవుతుంది. దేవుడు ఆశిస్తుంది ఏమిటంటే, దేవుని సన్నిధిలో దీపము నిత్యము వెలుగుతూ ఉండాలి. మరి నిత్యము ఆ దీపం వెలుగుతూ ఉండాలంటే ఎలాంటి నూనె కావాలట? అచ్చమైన ఒలీవ నూనె కావాలి. రైట్. అది ఆ నూనె ఎలా తీసుకురావాలట? దంచి తీసిన అచ్చమైన ఒలీవ నూనె. 3 విషయాలు త్వరగా చెప్పేస్తా. మొదటిగా అచ్చమైన నూనె కావాలి. 2, ఆ నూనె ఎలా వస్తుంది? ఒలీవను దంచితే నూనె వస్తుంది. అంటే దంచబడిన ఒలీవల దగ్గర నుంచి వచ్చిన అచ్చమైన నూనె కావాలి. ఎందుకు కావాలి? నిత్యము దీపము వెలుగుతూ ఉండాలి. 3 విషయం. 1, అచ్చమైన నూనె. అచ్చమైన నూనె వాడితేనే దీపం చక్కగా వెలుగుతుంది. సహోదరి సహోదరుడా, నీ జీవితము చీకటిమయం కాకుండా ఉండాలి అని అంటే నీ హృదయము
అచ్చమైన హృదయంగా ఉండాలి. అచ్చమైన అంటే స్వచ్ఛమైన, అంటే నీతి కలిగిన జీవితం. ఈ చీకటి ప్రపంచంలో నువ్వు వెలుగు సంబంధిగా జీవించాలి అని అంటే నువ్వు నీతి కలిగిన వాడివై ఉండాలి. 2, దంచబడిన ఒలివలే అచ్చమైన నూనెనిస్తాయి కనుక రెండవది ఏమిటి? నలిగిన జీవితము. మొదటిగా ఏమిటి? నీతి కలిగిన జీవితము. రెండవది నలిగిన జీవితము. ఫలితం ఏమిటి? అచ్చమైన నూనె వల్ల దీపము నిత్యము వెలుగుతూ ఉంటుంది. నీతి కలిగిన జీవితము, నలిగిన జీవితము నిత్యము ఏమిటట? వెలిగే జీవితము. అర్థం అవుతుందా? నువ్వు నిత్యము వెలగాలంటే నువ్వు నలగాలి. నువ్వు నలగాలి అని అంటే నీతిగా జీవించాలి. మొదటిగా నువ్వు నీతిగా జీవించాలి. నీ జీవితము నీతిమయమై ఉండాలి. భక్తుడైనటువంటి డిఎల్ మూడి అన్నాడు ఏంటో తెలుసా? దేవునికి కావలసింది బంగారపు పాత్రలు కాదు, వెండి పాత్రలు కాదు, దేవుడు వాడుకోవడానికి కావలసింది పవిత్రమైన పాత్ర, కడగబడిన పాత్ర. అనగా నువ్వు నేను ఈ భూమి మీద కడగబడినటువంటి జీవితం జీవించాలి. అనగా నీతిగా జీవించాలి.